ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, కొన్ని మాసముల విరామం తర్వాత మరొక్కసారి మీ పిల్లల మధ్యకు నడిపించి మీ మాటలు తండ్రి ఆలోచింపజేయుటకు మీరిచ్చినటువంటి ఇంత మంచి తరుణం కొరకు స్తుతులు చెల్లిస్తూ, విత్తబడిన ప్రతి మాట మీ పిల్లలందరి హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి ఈ సంవత్సరంలో మీ అందరినీ కలుసుకొని మనందరి ఆత్మలను రక్షించుటకు శక్తిగల జీవము గల మాటలు మనందరము కలిసి ఆలోచించుటకు దేవుడు చూపినటువంటి కృప కొరకు దేవునికి మనందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ, చేరి వచ్చినటువంటి ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియజేయచ్చు. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం గురించి మనందరం కూడుకొని ఉన్నామని ఇప్పటికే ప్రకటనల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. ప్రియులు సఖిలే శేఖర్ బాబు గారు వారి తండ్రి ఈ లోకాన్ని వదిలి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రార్థనా కూటమిని ఏర్పాటు చేసి, ఈ సమయాన దేవుని మాటలు అందరూ కలిసి మరి వినాలని, ఆలోచించాలని, ఈ సందర్భాన్ని గురించినటువంటి అనేకమైన సత్యాలు తెలుసుకోవాలని వారి కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారిని అభినందిస్తూ, మీరు భోజనం చేసినను పానము చేసినను మరేమి చేసినను ప్రభు మహిమ కొరకు చేయుడి అన్నట్టుగా, ఈరోజు అదే కుటుంబంలో మరొక సందర్భం సిస్టర్ పరిమళ గారి యొక్క జన్మదినం కూడా అవ్వడంతో కుటుంబంలో జరగవలసినటువంటి కార్యక్రమాన్ని దేవుని పిల్లల మధ్య జరిపించాలి, దేవుని మాటలతో ఈ సమయాన్ని గడపాలి అని కూడా వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కూడా మరొక్కసారి వారిని అభినందిస్తూ, ఈ రోజుకు మనందరము కూడా ఇంతకుముందే మీకు కరపత్రికల ద్వారా అందించినట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఈరోజు మన పాఠంగా, పాఠ్యాంశంగా ఎన్నుకొని ఆలోచించబోతున్నామని తెలియజేయటకు నేను కూడా సంతోషిస్తూ ముందుకు వెళ్ళుటకు సిద్ధపడుతూ ఉన్నాను. మరి ఇప్పటికే ప్రకటనల ద్వారా మీకు అందినట్టుగా ఈరోజు మన అంశం జాతి గుర్తించని జాతిపిత. ఇది ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశం. జాతి గుర్తించని జాతిపిత. ఈ అంశం వినగానే లేదా చూడగానే చాలామంది ఇదేం టైటిల్, ఇదేం అంశము అని ఆలోచించారు. అలా ఆలోచించాలనే ఇచ్చిన టైటిల్ ఇది. ఆలోచిస్తేనే ఇంత దూరం వస్తారు.
అలా మిమ్మల్ని అంశము ద్వారా ఆలోచింపజేసి ఇక్కడికి రప్పించింది మరెన్నో లోతైన సంగతులు మీ ఎదుట పెట్టి వాస్తవాలను ఆలోచించమని తెలియజేయడానికే, అడగడానికే, మీ దృష్టికి ఈ వాస్తవాలు తీసుకొని రావడానికి అని కూడా తెలియజేస్తున్నాను. ప్రియులారా, సకిలే శేఖర్ బాబు గారి తండ్రి చార్లెస్ గారు, తండ్రి కొద్దిమందికి బిడ్డలనిచ్చినటువంటి లేదా బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తండ్రి ఆయన. విందాం జాగ్రత్తగా. ఎక్కువసేపు మాట్లాడను, కానీ మాట్లాడవలసినవన్నీ మాట్లాడేస్తాను. నా పని ముగించుకునే నేను బండెక్కుతాను ఈరోజు. అలా డిసైడ్ అయిపోయాను కనుక మీరు జాగ్రత్తగా ఈ మాటలు ఆలకిస్తూ ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. తండ్రి, కుటుంబంలో తండ్రికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుందని కుటుంబాలుగా ఉన్న మనందరికీ తెలుసు. ఇంట్లో తల్లి ఉండడం వేరు, తండ్రి ఉండడం వేరు. తండ్రి ఉన్నాడు అని అంటే కుటుంబంలో ఏదో ఒక రకమైన గంభీరమైన వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలకు కూడా సాధారణంగా తల్లి అంటే భయం ఎక్కువ ఉంటుందా, తండ్రి అంటే భయం ఎక్కువ ఉంటుందా అంటే ఆ మాట తల్లి ముందు అడిగితే సరిగా చెప్పరేమో కానీ పక్కకు తీసుకొని వచ్చి కరెక్ట్గా అడిగితే కరెక్ట్గా చెబుతారు. ఏమని? మా అమ్మ కంటే నాకు మా నాన్న అంటేనే భయం అని. మీ నాన్న అంటే ఎందుకు అంత భయం? ఎప్పుడు కొడతాడంటే నన్ను ఎక్కువగా కొట్టేది మా అమ్మనే, అయినా మా నాన్న అంటేనే భయం అని అంటాడు. మళ్ళీ 100కు 70-80% కుటుంబాల్లో ఉండే పరిస్థితి ఇది. తల్లులు ఏమనుకోకండి, పిల్లల్ని ఎక్కువ కొట్టే తల్లులా తండ్రులా చెప్పండి. ఎక్కువ కుటుంబాలలో తల్లులే. కానీ విచిత్రం ఏంటంటే మీకు తెలీదు, పిల్లలు ఎక్కువగా భయపడేది మాత్రం తండ్రులకు. కొట్టకున్న తండ్రి భయం ఎట్లా పెట్టాడనంటే అది మీరు డాడీని అడగాలి. వీడు అమ్మ మాట వినడు ఎంత కొట్టినా, కానీ నాన్న ఒకసారి కళ్ళెర్ర చేస్తే, కన్నెర్ర చేస్తే మాత్రం సైలెంట్ అయిపోతాడు. ఇకపోతే బిడ్డలది సాధారణంగా పెద్ద కుమారులది హవా ఎవరి దగ్గర నడుస్తుందంటే తల్లుల దగ్గర. తల్లి దగ్గర పెద్ద బిడ్డలది నడుస్తుంటుంది. కానీ యాకోబు రిబ్కాల విషయంలో మాత్రం అలా జరగలేదులేండి, దాని గురించి తీసుకొని రాకండి. సాధారణంగా తండ్రికి ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పడానికి పిల్లలు ఒక్కొక్కసారి భయపడి తల్లి ద్వారా వస్తుంటారు. అమ్మ నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు, నువ్వే చెప్పురా, నీ అవసరత కదా అంటే నేను చెప్తే నాన్న వినడు, నువ్వు చెప్పు. ఈ మాటలని మీకేం తెలియజేస్తాయంటే తండ్రి పట్ల ఒక రకమైన గౌరవం, తండ్రి పట్ల పిల్లలకు ఉండే ఒక రకమైన భయం, తండ్రి పట్ల వారికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో కూడినటువంటి ఒక ఫీలింగ్ పిల్లల్లో ఉంటుంది. ఇలానే కొన్ని విషయాలు మళ్ళీ మనం ఆలోచిస్తే పురుషునికి స్త్రీకి ఉండే తేడా ఏంటంటే, అంటే తండ్రికి తల్లికి ఉండే తేడా ఏంటంటే, తల్లులు అన్ని విషయాల్లో త్వరగా బయటపడతారు. కోపం వచ్చినా త్వరగా బయటపడతారు, ఆనందం వచ్చినా త్వరగా బయటపడతారు, ఆవేశం ఎక్కువైనా త్వరగా బయటపడతారు, ఆవేదన ఎక్కువైనా తల్లులు త్వరగా బయటపడతారు. వీటన్నిటిలో త్వరగా బయటపడనిదే తండ్రి, ఒప్పుకోవాల్సిందే. అలాగే పిల్లలు కూడా తల్లి దగ్గర ఎక్కువగా క్లోజ్గా ఉంటారు. మీరు గమనించండి, వాళ్ళ హవా అంతా ఎవరి దగ్గర నడుస్తుందంటే తల్లుల దగ్గరే. వాడు మొండి చేయాలన్నా తల్లి దగ్గర మొండి చేసినంతగా తండ్రి దగ్గర చేయడు. వాడి ఆటలన్నీ ఎవరి దగ్గర సాగుతాయంటే ఎక్కువ మమ్మీ దగ్గర సాధారణంగా. బయట వాళ్ళు అనుకుంటారు వీడికి అమ్మ అంటే చాలా ఇష్టం అని, కానీ ఇక్కడ ఒక నిజం చెబుతున్నాను మీకు. పిల్లలకు అమ్మ అంటే ఇష్టమే, అమ్మ అంటే ప్రాణమే. కానీ ఒక విషయం చెప్పమంటారా, అమ్మని ఎవరైనా ఏమైనా అంటే వాడికి నిజంగానే బాధ అవుతుంది మా అమ్మని అన్నారని. కానీ అదే వ్యక్తి నాన్ననంటే మాత్రం, ప్రత్యేకించి కుమారులలో
బాధ ఒకటే కలగదు తెలుసా మీకు? తెలియకుండానే రోషం బయటకు వచ్చేస్తుంది, రక్తం ఉడికిపోతుంటుంది. అప్పుడు వాడికి నాన్నంటే ఎంత ఇష్టమో అలాంటి సందర్భాల్లో బయటపడుతుంది. పిల్లలకు తండ్రులంటే చాలా ప్రేమ, కానీ బయటపడదు. తండ్రులకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు త్వరగా ఎలాగైతే బయటపడరో పిల్లలు కూడా తండ్రి పట్ల ఉన్న ప్రేమ అన్ని సందర్భాలలో బయటికి రాదు. తల్లి పట్ల ప్రతిరోజు వస్తుంది, మా అమ్మ అంటాడు, మా బంగారం అంటాడు, అన్నీ అంటాడు అమ్మ దగ్గరకు వచ్చి పని చేయించుకోవడానికి. కానీ నాన్న మీద ఉండే ప్రేమ ఎప్పుడు వస్తుందంటే పిల్లలకి బయటికి కొన్ని సందర్భాల్లో కొట్టొచ్చినట్టు బయటకు వస్తుంది. నాన్నను గనక ఎవరైనా ఏమైనా అంటే ఆ పౌరుషం వేరే విధంగా ఉంటుంది, ఆ రోషం వేరే విధంగా ఉంటుంది. రక్తముతోటి మా నాన్నని అంటావురా అని వస్తాడు బయటికి అనమాట. అంటే నాన్న అంటే అంత ఇష్టం పిల్లలకి. అది ఎప్పుడు బయటపడరని చెప్తున్నాను మీకు. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం అండి. ఆయన కూడా లేరు, చనిపోయారు. నా చిన్నతనంలో సుమారు నాకు ఒక 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు నా ఎదురుగా మా నాన్నని తిట్టింది ఒకసారి. చూడండి సందర్భ పరిచయం మీకు. మా నాన్నని తిట్టింది నేను చూశాను. చూసి తిట్టింది మా నాన్ననుగా, మా నాన్నను తిట్టింది మా నాన్నమ్మ అని మర్చిపోయాను. మా నాన్నను తిడుతోందన్న విషయాన్ని విని నాకు చాలా బాధేసింది, రోషం వచ్చింది. కానీ వయసు 4-5 ఏళ్ళేగా, ఏం చేయగలను? ఆ రోషాన్ని అన్నం తినకుండా అలిగాను అంతే, ఏం చేయలేనుగా. కనుక మా నాన్నని తిడుతోందన్న ఉద్దేశంతో అలిగి అన్నం తినకుండా రోషం వచ్చేసి పక్కన కూర్చున్నాను. కానీ ఇంత చేసి సాధించింది ఏమైనా ఉందంటే ఏమీ లేదు. మా నాన్నమ్మ తర్వాత నన్ను కూడా కలిపి ఇద్దరిని తిట్టింది. ఏమంటే గనక సాధించింది ఏం లేదు. కానీ పాయింట్ ఏంటంటే అంత చిన్న వయసులో మా నాన్నను తిడుతోందన్న బాధ నాకు అంత చిన్న వయసులో ఎందుకు కలిగిందని అంటే తండ్రి పట్ల ఆ ప్రేమ చిన్నతనంలోనే బయటపడింది. ఆ విధంగా తండ్రి పిల్లలకు ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం అనేది ఒకటి ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, తల్లి పిల్లలది అనుబంధం ఎంత గొప్పదో తండ్రి పిల్లలది కూడా అంతకంటే గొప్పది. ప్రత్యేకించి ప్రపంచంలో తండ్రులకు చాలా ప్రత్యేకమైన గౌరవం ఈ ప్రపంచం ఇస్తోందని మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, ప్రతిదీ అవసరమైనదే మాట్లాడుతున్నాను గనుక ప్రతిదీ మీరు ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. ఈ ఉదాహరణని మీ ముందుకు ఎందుకు తీసుకొని వస్తున్నానంటే, తండ్రులంటే గౌరవించే సమాజం మంది. మరికొన్న ఉదాహరణ చెబుతాను మీకు. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఫాదర్స్ డే అని ఒకటి సెలబ్రేట్ చేస్తారు. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఫాదర్స్ డే సాధారణంగా ఎక్కువ దేశాలలో ప్రతి జూన్ మాసంలో 3వ ఆదివారం ఈ ఫాదర్స్ డే జరుపుతారు. చాలా దేశాల్లో, మిగిలిన దేశాల్లో మరికొన్ని రోజుల్లో జూన్ 3వ ఆదివారం అంటే పోయిన ఆదివారం, జూన్ 3వ ఆదివారం అంటే పోయిన ఆదివారం, ఇది కూడా జూనే, రేపు 4వ ఆదివారం. గత ఆదివారం మన దేశం కూడా ఫాదర్స్ డే జరుపుకుంది. తండ్రుల దినోత్సవం అది. ఈ తండ్రుల దినోత్సవం రోజున ఏం చేస్తారు? పిల్లలు తండ్రుల్ని గౌరవిస్తారు. ఆ తండ్రులు బ్రతికే గనక ఉంటే ఆ తండ్రులకు ఏదో చేస్తారు, వెళ్ళి అభినందనలు తెలుపుతారు, హ్యాపీ ఫాదర్స్ డే అని. కొంతమంది బొకేస్ ఇస్తారు, కొంతమంది కొన్ని బహుమానాలు ఇస్తారు ఆ తండ్రులకి. ఆ రోజు వాళ్ళతో చాలా ఆనందంగా గడుపుతారు. ఏ తండ్రులను ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటారంటే, బయోలాజికల్గా అంటే భౌతికంగా శారీరకంగా మనకు జన్మనిచ్చిన తండ్రులని ఈ దేశంతో సహా ప్రపంచంలో ఉన్న దేశాలు సంవత్సరానికి ఒక్కసారి తప్పకుండా ప్రత్యేకించి 365 రోజులలో ఒక దినాన్ని ఫాదర్స్ డే లేదా తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అంటే తండ్రులను గౌరవిస్తున్నారన్నమాట. ఇది శారీరక తండ్రుల గురించి నేను చెప్పిన మాట. కానీ ఈ ప్రపంచంలో కేవలము శారీరక తండ్రులు మాత్రమే కాకుండా, ఈ శరీరాలకు జన్మనిచ్చిన తండ్రులే కాకుండా, మీరు కొద్దిగా లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే
ఇంకా చాలామంది రకరకాల తండ్రులు ఈ ప్రపంచంలో పుట్టేశారు. ఎవరంటారా? కొన్ని ఉదాహరణలు. భౌతికంగా ఉన్న తండ్రులు మాత్రమే కాకుండా ఆయా రంగాలలో, ఈ పదజాలం జాగ్రత్తగా వినండి, ఆయా ఫీల్డ్స్ లేదా ఆయా రంగాలలో కొంతమంది పితామహులుగా ఈరోజు చరిత్రలోనికి ఎక్కారు కదా. అర్థశాస్త్ర పితామహుడు, పిత అంటే ఏంటి? పిత అంటే ఏంటి తెలుగులో? తండ్రి. భౌతిక శాస్త్ర పితామహుడు కదా. ఖగోళ శాస్త్ర పితామహుడు. పితామహులు తండ్రులు. కేవలము శారీరకంగా ఈ భౌతిక దేహానికి జన్మనిచ్చిన వాళ్ళు మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఈ రంగాలలో కూడా కొంతమంది ఉన్నతమైన సేవలను అందించి ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పితామహులుగా చరిత్రలోనికి వచ్చారు. చదువుకుంటున్న పిల్లలకి ఈ మాటలు త్వరగా అర్థమవుతాయి. ఉదాహరణకు ఫాదర్ ఆఫ్ బయాలజీ అనేది ఒక శాస్త్రం. ఈ బయాలజీ అనే శాస్త్రానికి పితామహుడిగా చరిత్రలో ఈరోజు అరిస్టాటిల్ అన్న పితామహుడు ఈరోజు చరిత్రలో కనపడుతున్నాడు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అని పిలిచారు. మరొక శాస్త్రం ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్, మరి దీనికి పితామహుడిగా ఈరోజు చరిత్రలో కనపడుతున్న వ్యక్తి చార్ల్స్ డార్విన్. తండ్రుల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక వీళ్ళందరి గురించి మీతో ప్రస్తావించాలి ఇప్పుడు. అలాగే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్కి గ్రెగర్ మెండల్ అనేటువంటి మరొక వ్యక్తి పితామహుడిగా కంటికి కనపడుతున్నాడు. ఇవన్నీ న్యాచురల్ సైన్సెస్ అయితే, ఒకవేళ కెమికల్ సైన్సెస్, కెమిస్ట్రీకి సంబంధించి ఫాదర్ ఆఫ్ అటామిక్ థియరీకి ఉన్నటువంటి పితామహులలో ఒకడు జాన్ డాల్టన్. వీళ్ళందరూ కూడా ఫాదర్స్గా పిలువబడుతున్నారు ఈరోజు. ఫాదర్స్, తండ్రులు, పితామహులు. అలాగే ఫాదర్ ఆఫ్ ఫిజికల్ కాస్మాలజీ అని ఒకటి ఉంది. ఫిజికల్ కాస్మాలజీ. ఈ ఫాదర్ ఆఫ్ ఫిజికల్ కాస్మాలజీకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ఫాదర్గా కంటికి కనపడుతున్నాడు. ఫాదర్, తండ్రి, పితామహుడు. ఏమండి? అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ కానివ్వండి, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ కానివ్వండి, దీనికి పితామహుడిగా గెలిలీ కంటికి కనపడుతున్నాడు చరిత్రలో. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆస్ట్రానమీ, దీనికి నికోలస్ కోపర్నికస్ ఈరోజు ఫాదర్ ఆఫ్ దిస్ సైన్స్, ఆస్ట్రానమీ, మోడర్న్ ఆస్ట్రానమీ. వీళ్ళందరూ పితామహులుగా కంటికి కనపడుతున్నారు ఈరోజు. అలాగే ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం అని పేరు వింటుంటారు కదా మీరు. కమ్యూనిజం, దీనికి పితామహుడిగా కార్ల్ మార్క్స్ ఈరోజు మన కంటికి కనపడుతున్నాడు. ఒక ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ చార్ల్స్ బ్యాబేజ్. ఇలా ఎంతోమంది ఈరోజు చరిత్రలో పితామహులుగా మన కంటికి కనపడుతున్నారు. గమనించాలి. ఈ రంగాలలో ఉన్న వాళ్ళు వీళ్ళని ఎంతో గౌరవిస్తారు. ఈ రంగాలలో ఉన్న వాళ్ళు ఈ పితామహులందరినీ కూడా వాళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఈ ప్రపంచంలో కేవలము శరీరాలకు తండ్రులు మాత్రమే కాకుండా శరీరాలకు జన్మనిచ్చిన తండ్రులు, ఏమండి, వీళ్ళు మాత్రమే కాకుండా ఆయా రంగాలలో కూడా తండ్రులుగా పిలువబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఒక యాడమ్ స్మిత్ మన కంటికి కనపడుతూ ఉంటాడు చదువుకుంటున్నవారు. వీళ్ళు మరొక గ్రూప్లో ఉన్న తండ్రులుగా మీరు భావించండి కొద్దిసేపు. ఒకవైపు శరీరానికి జన్మనిచ్చిన తండ్రులను ప్రపంచం గౌరవిస్తోంది. అలాగే ఈ రంగాలలో వారి సేవలను అందించి ఉన్నతంగా వారు సేవలు చేసి ఈరోజు ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పితామహులుగా కొంతమంది ఈరోజు చరిత్రలో కంటికి కనపడుతున్నారు. వాళ్ళు కూడా గొప్ప గౌరవాన్ని పొందుతున్నారు. ఒక తండ్రి ఒక మరణ దినాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక అసలు తండ్రులకి ఈ ప్రపంచం ఎలాంటి స్థానం ఇచ్చిందో తెలియజేయడానికే ఇవన్నీ తీసుకొని వస్తున్నాను. ఇప్పటి వరకు మీతో 2 రకాల తండ్రుల గురించి మాట్లాడాను. భౌతిక తండ్రులు 2, ఈ రంగాలలో, ఇలాంటి రంగాలలో ఉండే పితామహులు, ఇలాంటి వాళ్ళందరూ. ఇప్పుడు 3వ గ్రూప్ గురించి మాట్లాడతాను. ఈ 3వ గ్రూప్లో కూడా తండ్రులు ఉన్నారండోయ్. ఎవరనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా? ఈ ప్రపంచం అంతా కూడా ఈరోజు జాతులుగా డివైడ్ అయిపోయింది. గమనించండి.
ఈ ప్రపంచంలో చాలా జాతులు కనపడుతుంటాయి మీకు. కొన్ని జాతులు చెప్పమంటారా? నరజాతి, ఇంకా పక్షి జాతి, ఇంకా జంతు జాతి, ఇంకా మత్స్య జాతి, చేపల జాతి ఉన్నాయా? ఈ ప్రపంచంలో జాతులు ఉన్నాయా చెప్పండి? జాతులు ఉన్నాయి. ఎన్నో జీవరాశులు ఉన్నప్పటికీ ఈ ప్రపంచం అంతా కూడా జాతులుగా డివైడ్ అయిపోయింది. కానీ నరజాతి, పక్షి జాతి, జంతు జాతి, మత్స్య జాతి, సర్పజాతి ఇలాంటి జాతులు మాత్రమే కాకుండా మీరు గమనించారో లేదో, నరజాతి కూడా ఒక జాతి. నరజాతి అంటే ఒక జాతి. నరజాతికి ఉన్న మరొక పేరు మానవ జాతి. మీరు గమనిస్తే ఈ మానవ జాతి కూడా మరెన్నో జాతులుగా డివైడ్ అయిపోయింది. మీరు గమనించండి, నరజాతిలో కూడా చాలా జాతులు ఉన్నాయి. తెల్ల జాతి విన్నారుగా, తెల్లవారు, తెల్ల జాతీయులు అంటారు వీళ్ళని. ఇంకొకటి చెప్పండి, నల్ల జాతీయులు. తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు. రంగును బట్టి జాతులుగా మారిపోయారు. రంగును బట్టి జాతులుగా డివైడ్ అయిపోయింది మానవ జాతి. భాషను బట్టి కూడా జాతులుగా డివైడ్ అయిపోయింది. మీరు గమనించారు లేదో? అందుకే మన గురించి మాట్లాడుకుంటే తెలుగు జాతి మనది అని అంటాం మనం బయటకు వచ్చి. ఏ జాతి? తెలుగు జాత? తెలుగు జాతి. మానవ జాతి కాదు, మానవ జాతే. మళ్ళీ మానవ జాతిలో ఇంకొక జాతి మంది, తెలుగు జాతి. ఎందుకు తెలుగు జాతి? మనందరం కూడా తెలుగు మాట్లాడే వాళ్ళం కనుక. భాషను బట్టి జాతి, యాసను బట్టి జాతి, రంగును బట్టి జాతి, పనిని బట్టి జాతి, ఉద్యోగాన్ని బట్టి జాతి, వేషధారణను బట్టి, వస్త్ర వేషధారణను బట్టి జాతి. ఎన్ని జాతులు ఉన్నాయి చెప్పండి ప్రపంచంలో? అలాగే భూభాగాలను బట్టి జాతులు. ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు మనది తెలుగు జాతి అని అంటాం. ఏమండి? పక్క రాష్ట్రంకి వెళ్ళి ఇంకొక చోటుకి వెళ్ళిపోతే మనదంతా భారత జాతి అని అంటాం బయటకు వచ్చేసి. ఇంతకు నీకు తెలుగు జాతి ఎప్పుడు వచ్చింది? భాషను బట్టి. భారత జాతి ఎప్పుడు వచ్చింది? దేశాన్ని బట్టి. దేశాన్ని బట్టి, రంగును బట్టి, భాషను బట్టి, యాసను బట్టి, వేషధారణను బట్టి ఈరోజు జాతులుగా ఈ ప్రపంచం డివైడ్ అయిపోయింది, మానవ జాతి. అలా ఎప్పుడైతే జాతులుగా డివైడ్ అయిపోయిందో ఒకరి మధ్య ఒకరికి విభేదాలు తలెత్తాయి. చరిత్రలో తొంగి చూస్తే నల్ల జాతీయులకు తెల్ల జాతీయులకు అసలు పడదు. ఈ నల్ల జాతీయులను ఎక్కువగా అణగద్రొక్కిన వారు, వారిని పరిపాలించాలనే ఉద్దేశంతో వారిని అణిచివేసిన వారుగా ఈ తెల్ల జాతీయులు చరిత్రలో కనబడితే, ఈ తెల్ల జాతీయుల దొరల పరిపాలనలో నుంచి రక్షించడానికే ఈ నల్ల జాతీయుల తరపున ఒక నల్ల సూర్యుడిగా ఉద్భవించిన వాడే నెల్సన్ మండేలా. సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి ఈ నల్ల జాతీయులకు, ప్రత్యేకించి సౌత్ ఆఫ్రికన్స్కి ఏమిగా మారిపోయాడో చెప్పమంటారా? ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికన్స్కి జాతిపిత ఎవరు అనుకుంటున్నారు? సౌత్ ఆఫ్రికన్స్కి జాతిపిత ఎవరు అనుకుంటున్నారు? ఆ నల్ల జాతీయుల తరపున, అంటే ఆఫ్రికన్స్ నల్ల జాతీయుల తరపున అతను ఎంతో పోరాటాలు చేసి వారికంటూ స్వతంత్రం తేవడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు కనుక అతను ఒక జాతిపితగా మారిపోయాడు. ఇతడు భౌతికంగా మాత్రమే తండ్రి కాదే, ఏదో ఒక రంగములో సేవలు అందించిన వాడు మాత్రం కాక తన ప్రజలకు, తన జాతి వారికి ఎంతో కష్టపడి పనిచేశాడు కనుక వాళ్ళందరూ ఇతన్ని జాతిపితగా మార్చేశారు, గౌరవిస్తున్నారు. ఈ విధంగా ప్రపంచ దేశాల్లో కూడా ఒక్కొక్క జాతికి దేశాన్ని బట్టి భూభాగాన్ని బట్టి ఈ నరజాతి జాతులుగా డివైడ్ అయిపోతే ఒక్కొక్క జాతి వారు వారికంటూ ఒక జాతి పితను ఏర్పాటు చేసుకున్నారు. మనదంతా భారతదేశం, మనందరము భారత జాతీయులం అని తెలుసు మీకు. మన భారతదేశాన్ని కూడా ఒక జాతిపిత అంటూ ఒకరున్నారు. ఎవరైనా? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. ఆయన మనం ఎందుకు జాతిపితగా చేసుకున్నాం? మనకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో నుంచి స్వతంత్రం తేవడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు కనుక, ఒక స్వాతంత్రం తేవడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు కనుక ఈరోజు ఆయనను మనము జాతిపితగా చేసుకొని ప్రతి సంవత్సరం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్టోబర్ 2వ తారీఖున ఆయన జయంతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన వర్ధంతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక ఆయనకు మనం ఇచ్చిన గౌరవం ఎంతంటే, ఈ దేశంలో ఎక్కువగా గౌరవాన్ని పొందినటువంటి ఎవరైనా ఉన్నారనంటే మొదటి స్థానంలో మహాత్మా గాంధీ గారే ఉంటారు.
ఆయన పేరిట ఎన్నో కాలనీలు వెలసిల్లాయి, ఆయన పేరిట ఎన్నో రోడ్లు వచ్చాయి, ఆయన పేరిట ఎన్నో నగరాలు వచ్చాయి. నగరంలో ఉన్న ప్రాంతాలు నా ఉద్దేశం. నాకు తెలిసి ఈ భారతదేశంలో ఒక పేరు మీద ఎక్కువ ప్రాంతాలు ఉన్న పేరు ఏదైనా ఉందా అని అడిగితే అది గాంధీ గారి పేరే అని చెప్పారు. గాంధీ నగర్ అని, గాంధీ కాలనీ అని, గాంధీ రోడ్ అని. ఆయనను మనం ఎంత గౌరవిస్తున్నాం ఆలోచించండి ఒకసారి. జాతిపితగా అక్కడక్కడ ఆయన విగ్రహాలు, అసెంబ్లీలో ఆయన విగ్రహం, ప్రజాప్రతినిధుల మధ్య ఆయన విగ్రహం. ఇక ఈ జాతిపితకు మనం ఇచ్చిన గౌరవం ఎంతంటే చివరికి మన కరెన్సీ నోటు పైన కూడా ఎవరి బొమ్మ ఉంటుంది చెప్పండి? గాంధీ గారి బొమ్మ ఉంటేనే ఆ కరెన్సీ నోటు చెల్లుతుంది కదా. ఎంత మంచి గౌరవాన్ని మనం ఇస్తున్నాం జాతిపితకు. భారత జాతీయులు భారత జాతిపితకు ఇస్తున్న గౌరవం అంతా ఇంత కాదు, మంచిది ఇవ్వాలి. అలాగే మన పక్క దేశాలు, పాకిస్తాన్ ఉంది, శ్రీలంక ఉంది. పాకిస్తాన్ కూడా ఒక జాతిపిత ఉన్నాడు, ఆయన పేరు మొహమ్మద్ అలీ జిన్నా. తన దేశానికి, తన దేశీయులకు ఆయన ఎంతో సేవ చేశాడు కనుక ఈ స్వాతంత్రం విషయంలోనే ఆయన ఆ దేశస్తులకు జాతిపిత అయ్యాడు. వారు కూడా ఆయన ఎంతో గౌరవిస్తారు. ఇక మన దగ్గర ఉన్నటువంటి మరొక పొరుగు దేశం శ్రీలంక అయితే దీనికి ఒక జాతిపిత ఉన్నాడు, ఆయన పేరు డాన్ స్టీఫెన్ సేననాయకే. శ్రీలంకీయులు ఆ జాతిపితకు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నారు. ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే అహ్మద్ షా అనేటువంటి ఒక ఆయన ఆఫ్ఘనిస్తాన్ జాతిపితగా కంటికి కనపడుతున్నాడు. ప్రపంచ పటం పైన మీకు అవగాహన ఉంటే, భౌగోళిక మరి పిక్చర్స్ పైన మీకు ఆధారం ఉంటే, ఒక అవగాహన ఉంటే, అలాగే పైకి వెళ్ళిపోతే మనకు ఇరాన్ కనబడుతుంది. ఇరాన్ ఒకప్పుడు దీని పేరు పర్షియా. ఇరానీయులు ఈరోజు ఆ దేశానికి జాతిపితగా చేసుకున్నది ఎవరో తెలుసా మీకు? మన బైబిల్లో ఉండేటువంటి కోరెషు చక్రవర్తి. బైబిల్లో కోరెషు అని కంటికి కనపడుతుంటుంది, చూసారుగా చాలాసార్లు మీరు. కోరెషు పరిపాలన. ఇతను పారసీక రాజు. పర్షియన్స్, పారసీకులు అనగా పర్షియన్స్. ఈరోజు ఆ పర్షియానే ఇరాన్గా మారిపోయింది. ఈరోజు ఇరానీయులకు జాతిపితగా కోరెషు కంటికి కనపడుతున్నాడు, సైరస్ ద గ్రేట్ ఈయన పేరు. ఇలా ఒక్కొక్క జాతి వారు, ఒక్కొక్క వ్యక్తిని వారు జాతిపితగా మార్చుకొని వారికి ఇస్తున్న గౌరవం ఎంత అని ప్రపంచంలో ఒకసారి తొంగి చూస్తే ఈ తండ్రులందరికీ కూడా ఎంతో గౌరవం దక్కుతోంది. ఇన్ని ఉదాహరణలు వాస్తవంతో కూడినటువంటి, వాస్తవ ఆధారాలతో కూడినటువంటి, కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి చారిత్రాత్మక విషయాలన్నీ కూడా మేము ముందు ఎందుకు పెడుతున్నానంటే మీరు గమనించవలసింది ఇక్కడ ఒకటి ఉంది. ఈ ప్రపంచం తండ్రుల మెడలో దండలేసి మరి దండం పెడుతోంది. వారు భౌతికంగా వారు శరీరానికి జన్మనిచ్చిన తండ్రుల, వివిధ రంగాలలో సేవలు అందించిన మరి తండ్రులుగా మారిన పితామహుల, లేదా ఒక జాతి కోసం వారు ఎంతో ప్రాణత్యాగాలు చేసి, పోరాటాలు చేసి, ఉద్యమాలు చేస్తే ఆ జాతీయులంతా వారిని జాతిపితలుగా మార్చుకున్న తండ్రుల. మన కళ్ళ ముందు కూడా ఈ మధ్య కాలంలో ఎన్నో ఉద్యమాలు కంటికి కనపడుతున్నాయి. ఒకవేళ ఎవరైనా ఉద్యమాల్లో విజయం సాధిస్తే, అనుకున్నది కనుక వారు సాధించగలిగితే ఆ ప్రాంతపు ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన గురించి ఏమైనా మాట్లాడతారో చెప్పనా? ఈయన మనందరి జాతిపిత. ఈ ప్రపంచం చేస్తున్న పని తండ్రులను గౌరవిస్తున్నది, అది చాలా మంచి పని. ఈ కోణంలో కనుక ఆలోచించుకుంటూ వెళితే తండ్రులను గౌరవించే ప్రపంచంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా మనం ఆనందించాలి. అలాగని తండ్రులను నిర్లక్ష్య పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఓవరాల్గా ఆలోచిస్తే తండ్రులకు మనం గౌరవాన్ని ఇచ్చే గౌరవం చాలా పెద్ద గౌరవం. ఇలాంటి ప్రపంచంలో ఒక విచిత్రమైన ఒక పరిస్థితి చోటు చేసుకుంది. అది ఇప్పుడు మీరు ఆలోచించాలి. జాతులుగా డివైడ్ అయిపోయిన ఈ ప్రపంచ మానవ జాతి చరిత్రలో ఒకానొక సందర్భంలో ఈ మానవ వంశావళుల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. విందాం జాగ్రత్తగా. అసలు ఈ మానవులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆలోచించడం మొదలుపెట్టింది మానవ జాతి. అలా ఆలోచిస్తుంటే
ఈ ఆలోచనకు ఎక్కువగా పదును పెట్టి చివరికి ఈ ప్రపంచానికి ఏదో పాఠం నేర్పించాలన్న ప్రయత్నం చేసిన వారిలో ఒక వ్యక్తే చార్ల్స్ డార్విన్. చార్ల్స్ డార్విన్ ఇతను సుమారు ఒక 200 సంవత్సరాల క్రిందట పుట్టినటువంటి వాడు. అతనే ఈ ఫీల్డ్లో, ఈ రంగములో ఎన్నో పరిశోధనలు చేసి చివరికి ప్రపంచానికి తండ్రుల గురించి ఒక విషయాన్ని చెప్పాడు. ఒక తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సందర్భంలో ఈ చార్ల్స్ డార్విన్ మనందరి తండ్రి గురించి ఏం చెప్పాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. చెబుతున్నాను ఇప్పుడు. మొదటి మానవుడు మనం వెనక్కి వెళ్ళిపోతే చివరికి ఒక మానవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ మొదటి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రశ్నకు ఈయన జవాబు తీశాడు బయటికి. అర్థమవుతుందిగా? అసలు మనుషులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మొదటి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మనుషులు ఎవరి నుంచి వచ్చారు, ఉద్భవించారు అన్న ప్రశ్నకు ఈ చార్ల్స్ డార్విన్ ప్రపంచానికి ఒక సమాధానం చెప్పాడు. అతను చెప్పగానే ఆలోచించడం మానేసి ఇమ్మీడియట్గా ఆయన మెడలో దండేసి దండం పెట్టింది ఈ నరజాతి. ఇంతకు ఏం చెప్పాడని అడిగితే, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే మొహమాటం లేకుండా చెప్పాడు, మనిషి కోతి నుంచి వచ్చాడు అని. ఎవరి నుంచి వచ్చాడని చెప్పాడు? మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్పాడు చార్ల్స్ డార్విన్. అప్పుడు ఈ మానవ జాతి ఆలోచించాలా వద్దా చెప్పండి? ఆలోచించకుండా, అయ్యా మానవ జాతి లేదా మనుషులన్న వాళ్ళు కోతి నుంచి వచ్చారా, అయ్యో బాబోయ్ మాకు ఈ విషయం తెలియదే అని ఇమ్మీడియట్గా ఆయనకు దండం పెట్టి ఆ ఫీల్డ్కి ఆయనని పితామహునిగా చేసేశారు చార్ల్స్ డార్విన్. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఆలోచించే చెప్పండి. మనిషి కోతి నుంచి వస్తే కోతి మనిషికి ఏమవుతుందో చెప్పండి. నేను ప్రశ్న అడిగేసాను, మీరు జవాబు చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న అర్థం కాకపోతే మరొకసారి, మనిషి కోతి నుంచి వస్తే కోతి మనిషికి ఏమవుతుంది? చెప్పట్లేదు మీరు, నోట మాట రావట్లేదు. నేను చెప్తే నిజమే అని మీరు అంటారు. ఇప్పుడు ఏమండి, నేను ఎవరి నుంచి వచ్చానో ఆయన నాకు తండ్రి అయినప్పుడు, వినాలి జాగ్రత్తగా, నేను ఎవరి నుంచి వచ్చానో ఆయన నాకు తండ్రి అయినప్పుడు మనిషి కోతి నుంచి వస్తే మనిషికి కోతి ఏమవుతుందో చెప్పాలి ఇప్పుడు మీరు. డాడీ. అవునా కాదా? ఖచ్చితంగా చార్ల్స్ డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా మనిషికి డాడీ ఎవరో చెప్పండి? కోతి. ఏమండి, చదువుకున్న వారు ఉన్నారు, చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. మీరు చదువుకున్న బడులలో చిన్నప్పుడు మనిషి కోతి నుంచి వచ్చాడని నేర్చుకున్నారా లేదా చెప్పండి? అలానే నేర్చుకున్నారు. అలానే పరీక్షలు రాశారా లేదా చెప్పండి? అలానే పరీక్షలు రాశారు. ఆ పరీక్షల్లో మార్కులు కొట్టారా లేదా చెప్పండి? మార్కులు కొట్టారు, సర్టిఫికెట్ వచ్చింది, బయట ఉద్యోగం కూడా వచ్చింది. ఎందుకు? కోతి నుంచి మనిషి వచ్చాడని మీరు ఒప్పుకున్నందుకు. బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమైనా నోరు వస్తుందండి? నేను కోతి బిడ్డనని చెప్పుకోవడానికి. బయటకు వచ్చి ప్రగల్భాలు చెబుతాం, ఏమని? నేను పులి బిడ్డని అంటామే కానీ కోతి బిడ్డను ఎవరని చెప్తారు చెప్పండి? మీసం తిప్పి. ఏమంటే బయటకు వచ్చి మీసం తిప్పి మై బందర్ కా బేటా హూ అని ఎవరన్నారు? అంతేనా? కోతి బిడ్డను ఎవరన్నారు? పులి బిడ్డని చెప్పుకుంటాడు. నీ చదువుల్లో కోతిని డాడీ అని ఒప్పుకుంటున్నావు, బయటికి వీధిలోనికి వచ్చి పులి బిడ్డని అంటావేంటి? జంతువును మార్చకూడదుగా, ఇక్కడ డాడీని మార్చకూడదు. చెప్పుకోవడానికి నోరు రావట్లేదుగా, చెప్పుకోవడానికి నోరు రావట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఎంత విచిత్రం. మనిషి కోతి నుంచి వచ్చాడనడము అది చాలా భయంకరమైన మాట. ఒక మనిషికి రక్తం అవసరమైతే కోతిస్తే సరిపోదు, రక్తం మనిషి ఇవ్వాల్సిందే. మనిషికి రక్తం అవసరమైతే బ్లడ్ బ్యాంక్కి వెళ్తే బ్లడ్ ఎవరి బ్లడ్? అది కోతి బ్లడ్డా? కోతుల బ్లడ్ మనుషులకు సెట్ అవ్వదు. ఒకవేళ కోతులే గనక మనుషులుగా మారిపోయింటే ఈరోజు సమాజంలో ఏం కనపడకూడదు చెప్పండి? కోతులే కనపడకూడదు. మీ ఊరిలో కోతులు ఉన్నాయా లేదా చెప్పండి? చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు మనుషులుగా మారుతాయో మనం ఎప్పుడు చూస్తామో మరి. రాష్ట్రం కూడా డివైడ్ అయిపోయింది. కోతులు మాత్రం కోతులుగానే ఉన్నాయి. కోతులు ఎప్పటికీ చెప్పండి కోతే.
కోతులు కోతులే, మనుషులు మనుషులే. కోతులు ఎప్పుడు మనుషులు అవ్వవు, మనుషులు ఎప్పుడు కోతులు గారు. కోతులే గనక మనుషులైంటే ఏదో ఒక రోజు మనుషులు కూడా ఏదో మారిపోవాలి. ఇప్పుడు అది జరగదు, అది ఎప్పుడు జరగదు. ఆ మధ్యకాలంలో విశాఖపట్నం దగ్గరలో కేవ్స్ ఉన్నాయండి, బుర్రా కేవ్సా, అవే కదా, అవే. అక్కడికి వెళ్ళాను ఒకసారి, సుమారు 1.5 సంవత్సరం కిందట. అక్కడ కోతులు ఎక్కువ ఉంటాయండి, కోతులు ఎక్కువ ఉంటాయి. బొర్రా కేవ్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కోతులు ఎక్కువ ఉంటాయి. అక్కడికి వచ్చే టూరిస్ట్ ప్లేస్ అది. అక్కడ చాలా కోతులు ఉంటాయి. ఆ యాత్రకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరి బొండాలు తీసుకొని బయట కొబ్బరి బొండాలు తాగి పక్కన పెట్టేస్తారు. ఈ కోతులన్నీ ఏం చేస్తాయి చెప్పనా, వీళ్ళు చెట్ల కింద కూర్చొని ఏదైనా ఆహార పదార్థాలు పొట్లాలు ఓపెన్ చేసుకొని, ప్యాకెట్స్ ఓపెన్ చేసుకొని తింటుంటే వీళ్ళు తాగేసి పడేసిన కొబ్బరి బొండాలు తీసుకొని చెట్లు ఎక్కుతాయి. పైనుంచి ఏం చేస్తాయి అనుకుంటున్నారు, వీళ్ళు తింటుంటే పైనుంచి కొబ్బరి బొండాలు వేస్తాయి వీళ్ళ మీదకి. నేను చాలా సందర్భాలు అనుకున్నాను, కోతులని డాడీలే కదా, కుమారులు పిల్లలంటే ఈ మాత్రం కనికరం లేదా అని ఫీల్ అవుతుంటున్నాను అప్పుడప్పుడు. అంతేనా? కింద పిల్లలు భోంచేస్తుంటే తండ్రులు చెట్టెక్కి కొబ్బరి బొండాలు వేసి తలలు బావులు కొడతారు చెప్పండి. కానీ ఆ కోతులకు కనికరమే లేదు. ఏమంటే బహుశా చెప్పుకుంటే ఏం చెప్పుకోవాలంటే బయటకు వచ్చి వీళ్ళు థమ్సప్లు కానీ స్ప్రైట్లు కానీ కూర్చొని తాగుతుంటే బహుశా ప్రేమతో, పిల్లలారా థమ్సప్ స్ప్రైట్లు తాగకండి, కొబ్బరి బండనే శ్రేష్టమని పైనుంచి చేస్తున్నాయా అంటే. కోతులు ఉన్నాయండి ఈ ప్రపంచంలో, కోతులు కోతులుగానే ఉన్నాయి, కోతులు కోతులుగానే పుడుతున్నాయి, కోతులు కోతులుగానే చచ్చిపోతున్నాయి. కోతులు ఎప్పుడు మనుషులుగా మారవు, కోతులకు ఎప్పుడు మనుషులు పుట్టరు. ఇంత భయంకరమైన ఒక తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సందర్భంలో ఈ ప్రపంచం తండ్రికి ఇచ్చిన నిర్వచనం ఇదా? ఈ నరజాతికి తండ్రి ఒక కోత? భూ సంబంధమైన జ్ఞానం ఇది. ఈరోజు మనం వింటున్న, ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో అది భూ సంబంధమైన జ్ఞానం. ఈ భూ సంబంధమైన జ్ఞానం అన్నది మనం చెవిస్తే, మనం వింటే ఇలాంటి కథలు ఎన్నైనా చెబుతుంది. కోతి కథలు అసలు సాధారణంగా కోతి కథలన్నీ అబద్ధాలే ఉంటాయి. మీరు గమనించారు లేదా? చిన్నప్పుడు కోతి కథ ఒకటి విన్నా నేను. ఒక కోతి బావ మొసలి బావ ఇద్దరు ఫ్రెండ్స్ అట. మీకు కథ అర్థమైపోయి ఉంటుంది, చాలామందికి తెలుసు ఇది. ఏమండి, ఒక నది దగ్గర ఎక్కడో చెట్టు ఉందట, చెట్టు మీద కోతి ఉంది, ఈ నదిలో మొసలు ఉంది. వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ అయిపోయారట. నేరేడు చెట్టు అది. ప్రతిరోజు నేరేడు పళ్ళు తీసి కోతి మొసలి బావకి ఇస్తే ఈ మొసలి బావ తీసుకొని వెళ్ళి భార్యకి ఇచ్చేదట రోజు నేరేడు పళ్ళు. అప్పుడు ఆ స్త్రీ, ఆడ మొసలి, ఎక్కడి నుంచి తెస్తున్నావు అని ఒకరోజు అడిగిందట నేరేడు పళ్ళ గురించి. నాకు ఒక ఫ్రెండ్ ఉంది కోతి, రోజు నాకు నేరేడు చెట్టు మీద ఉండే నేరేడు పళ్ళు నాకు ఇస్తుంది, తీసుకొని వస్తున్నానంటే, కోతి పెరికిన నేరేడు పళ్ళే ఇంత అద్భుతంగా ఉంటే రోజు నేరేడు పళ్ళు తినే కోతి గుండె ఇంకెంత బాగుంటుందో, నాకు కోతి గుండె తినాలని ఉంది డియర్ అని అడిగిందట భార్య. నువ్వు ఏం చేస్తావో తెలీదు, నాకు ఆ కోతి గుండె కావాలనేసరికి ఒకరోజు మొసలు వెళ్ళి, మా ఇంట్లో నీకు డిన్నర్ ఇవ్వాలనుకుంటాను రా అనేది అడిగిందట మొసలి. అప్పుడు కోతి ఎలా రావాలని అడిగితే, నాకు ఈత రాదు కదా అంటే, నా వీపు మీద కూర్చొని తీసుకొని వెళ్తాననిందట మొసలి. అప్పుడు వీపు మీద కూర్చొని కోతి సగం దూరం వెళ్ళిన తర్వాత మొసలి బావ మొత్తం చెప్పిందట స్టోరీ. ఏమని, నిన్ను తీసుకొని వెళ్ళదా డిన్నర్ ఇవ్వడానికి కాదు, నిన్ను డిన్నర్ చేసుకోవడానికి. నా భార్య అడక్కడక్క ఒకటే కోరిక అడిగింది నా ఇంత జీవితకాలంలో, నీ గుండెకాయ అడిగింది, మరి నువ్వు నేను తీసుకోవడానికి వెళ్తున్నామంటే అప్పుడు కోతి బావ అనిందట, ఆ మాట నువ్వు ముందే చెప్పి తెచ్చేదాన్ని కదా, చెట్టు మీద పెట్టొచ్చని గుండెకాయ మర్చిపోయాను అనిందట. అప్పుడు మొసలి అమాయకంగా నిజమా తీసుకొని వద్దామని మళ్ళీ వెనక్కి వచ్చిందట. అప్పుడు కోతి జంప్ చేసేసి బయటకు వచ్చేసింది. ఇది కథ చిన్నప్పుడు. ఇంతకు నిజమా అంటే ఇది అబద్ధం. కోతి మొసలి ఫ్రెండ్స్ ఎప్పుడు అవ్వరు. ఇది గుండె ఎప్పుడు మర్చిపోదు, మధ్యలో ఇది మోసం చేసి రాదు. కోతి కథలన్నీ ఎప్పుడు అబద్ధాలే. అలాంటి కథనే డార్విన్ అల్లిన కథ, మనందరము కోతి నుంచి వచ్చామన్న కథ. కథ అని చెప్పింటే బాగుండేది పిల్లలకి, అది యథార్థ గాథ అని నేర్పిస్తున్నారు ఈరోజు, కోతి గాథ. అలాంటి సందర్భంలో ఈ ప్రపంచానికి మానవ జాతి అన్నది, నరజాతి అన్నది కోతి నుంచి వచ్చింది కాదని, ఈ మానవ జాతి ఎవరి నుంచి వచ్చారో తెలియాలంటే ఈ భూ సంబంధమైన జ్ఞానం సరిపోదని దేవుడు
పరలోకము నుంచి మనకు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పంపాడు. అదే పరలోక సంబంధమైన జ్ఞానం. ఆ పరలోక సంబంధమైన జ్ఞానమే ఈరోజు ఒక పుస్తకంగా మన చేతుల్లో ఉంది. మీ చేతుల్లో, నా చేతిలో ఉన్న బైబిల్ దాని పేరు. ఏమండి, ఈ ప్రపంచానికి డార్విన్ అన్నవాడు కోతే మన డాడీ అని నేర్పించాడు. చెప్పుకోవడానికి నోరు రావట్లేదు బయటికి. కానీ ఈ బైబిల్, దేవుని జ్ఞానం మన తండ్రి గురించి ఏం చెప్పిందో ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి తొంగి చూద్దాం. దయచేసి అందరూ కూడా ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేసి ఇప్పుడు చదివినటువంటి వాక్య లేఖనం మీరు తీసే ముందుగా ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఈ మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రపంచమంతా కూడా జాతులుగా డివైడ్ అయిపోయిందని చెప్పాను. జాతులుగా డివైడ్ అయిపోయిందని చెప్పానా? జాతులుగా డివైడ్ అయిపోయింది. చరిత్రలో ప్రారంభము నుంచి కూడా పనులని బట్టి కూడా ఆయా వారు వర్గాలుగా డివైడ్ అయిపోయారు. ఉదాహరణకు పశువులు కలిగి చిన్నప్పుడు చరిత్రలో ఆలోచించండి. పశువులు కలిగి అక్కడక్కడ గుడారాలు వేసుకుంటూ ఒక ప్రాంతంలో ఉండకుండా ప్రాంతాలు తిరుగుతూ వలసలుగా వెళ్ళే ఒక జనాంగం ఒకటి ఉండేది చరిత్రలో. వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళందరికీ మూల పురుషుడిగా బైబిల్లో మనకు ఎవరు కనపడతారో ఒక్కసారి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము తీద్దామందరూ. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయం 19 నుంచి కిందికి చదువుకుంటూ వెళ్దాం. 19 నుండి. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడే గుడారములలో నివసించు వారికి ఎవరటైతను మూల పురుషుడు. అంటే ఒక చెప్పాలంటే ఇలాంటి పనిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పితామహుడు అని అనుకోవచ్చు. బైబిల్ మూల పురుషుల గురించి మాట్లాడిందని ఆలోచించండి దయచేసి. ఇతను ఇలాంటి వారికి మూల పురుషుడు. 2:21 వచనం. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారికి అందరికీ మూల పురుషుడు. అంటే మ్యూజిషియన్స్ కనమాట, సంగీత వాయిద్యాలు వాంచే వారికి మూల పురుషుడు. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? యూబాలు. ఇతను పితామహుడు. ఇంకా కిందికి వెళ్దాం. 22వ వచనం. మరియు సిల్లా తూబల్ కయ్యను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తూబల్ కయ్యను సహోదరి పేరు నయమా. అంటే తూబల్ కయ్యను అనే వ్యక్తి ఇనుప వస్తువులు, ఇత్తడి వస్తువులు చేసే, పనిముట్లను చేసే వాళ్ళందరికీ పితామహుడిగా కంటికి కనపడుతున్నాడు. చరిత్రలో బైబిల్ కూడా ఈ పితామహుల గురించి మాట్లాడినట్టుగా మనకు అర్థమైపోతుంది. గమనించండి. కాలక్రమేణా మీ అందరికి తెలిసినట్టుగా నోవాహు గారి తరంలో జలప్రలయం వచ్చింది. విందాం. నోవాహు గారి కాలంలో జలప్రలయం వచ్చింది. జలప్రలయం తర్వాత నోవాహు కుటుంబం ఒక్కటే మిగిలింది. ఆ నోవాహు కుటుంబం ద్వారానే ఈరోజు ప్రపంచంలో ఉన్న జాతులను వచ్చేసాయి. అవునా కదా చెప్పండి? 100%. నోవాహు గారి గర్భము నుండే, నోవాహు గారి కుటుంబము నుండే, నోవాహు గారికి ఎంతమంది పిల్లలు? 3. ఎవరు వాళ్ళు? షేము, హాము, యాపెతు. ఈ 3 గర్భాల నుండే ఈ ప్రపంచంలో ఉన్న జాతులని పుట్టేశాయి. వారిలో నుండే కనానీయులు వచ్చారు, వారిలో నుండే యెబూసీయులు వచ్చారు, వారిలో నుంచే హిత్తీయులు వచ్చారు, వారిలో నుంచే హివ్వీయులు వచ్చారు, వారిలో నుంచే గిర్గాషీయులు వచ్చారు. ఏమండి? అమోరీయులు వచ్చారు. అసలు ఈ ప్రపంచంలో ఆ రోజుల్లో ఉండేటువంటి జాతులన్నీ కూడా ఒక్కొక్కరి నుంచి గర్భాలలో నుంచి వచ్చినట్టుగా చరిత్రలో చూడగలం. ఆ తర్వాత వచ్చిన వారిలో ఒక భక్తుడు అబ్రహాం గారైతే, అబ్రహాం గారి గర్భం నుంచి వచ్చిన వారే ఇశ్రాయేలీయులు అండ్ ఇష్మాయేలీయులు. ఆ విధంగా చరిత్రలో మనకు మూల పురుషులు కనపడుతున్నారు. మోయాబీయుల గురించి మాట్లాడతారా? వారికంటే ఒక మూల పురుషుడు ఉన్నాడు. ఆయన గర్భము నుంచే ఆ జాతంతా వచ్చింది. అమ్మోనీల గురించి మాట్లాడతారా? వారికి ఒక మూల పురుషుడు ఉన్నాడు. అతని గర్భం నుంచి అందరూ వచ్చారు. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడతారా? వాళ్ళందరికీ కూడా ఒక మూల పురుషుడు ఉన్నాడు. అతని గర్భం నుంచే వీళ్ళందరూ వచ్చారు. ఆ విధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి జాతికి ఒక మూల పురుషుడు కంటికి కనపడతాడు మన చరిత్రలో. కానీ ఈ జాతులందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతే
ప్రపంచంలో ఉన్న ప్రతి జాతికి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరో చూపించడానికే మీ చేత వాక్య పఠనం చదివించాను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరి యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి అన్న మాట చూడండి అక్కడ. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి ప్రతి జాతి ఏంటి జాతులు? ఈ అపోస్తలుల కార్యములు రాసేటప్పటికే ఈ ప్రపంచంలో ఎన్నో జాతులు వచ్చేసాయి. ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ జాతులు ఎక్కువైపోతున్నాయి. మానవ జాతిలో ఉన్న జాతులందరికీ ఒక పితామహుడు కంటికి కనపడుతున్నాడు ఇక్కడ. అది తెల్ల జాత, నల్ల జాత, తెలుగు జాత, తమిళ జాత, కన్నడ జాత, రంగును బట్టి జాతులుగా, భాషను బట్టి జాతులుగా, యాసను బట్టి జాతులుగా, ప్రాంతాలను బట్టి జాతులుగా, దేశాలను బట్టి జాతులుగా, కులాన్ని బట్టి జాతులుగా, వర్గాలుగా డివైడ్ అయిపోయింది ఈ ప్రపంచం. ఇది 2000 సంవత్సరాల కిందట చెప్పినటువంటి మాట మాత్రమే అని అనుకోకండి. ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఎన్ని జాతులైతే ఉన్నాయో, ఉంటున్నాయో, రాబోతున్నాయో, ప్రపంచంలో ఉన్న జాతులన్నిటికీ ఒక గర్భమే ప్రారంభం. అది ఒకని గర్భం. ఈ ఒకని గర్భములో నుంచి ఈరోజు కంటికి కనబడుతున్న ప్రతి జాతి మనుష్యులను ఒకరు సృష్టించారు. వాళ్ళందరూ యావత్తు భూమి మీద కాపురం ఉండాలని. ఆలోచించండి జాతుల గురించి. ఈ జాతులందరికీ జాతి పిత ఇక్కడ కనపడుతున్నాడు. ఇప్పుడు ఈ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో కనబడుతున్న జాతి పిత ఎవరో చెప్పమంటారా? ఆదాము గారు మొదటి మానవుడు. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి వినాలి, కాన్సంట్రేట్. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషులకు ఈ ఒక్కడేమవుతాడు చెప్పండి? డాడీ, తండ్రి, పిత. తూబల్ కయ్యూను గురించి మాట్లాడుకున్నాం ఆది కాండంలో. బహుశా ఇనుప పనిముట్లను వాడే వాళ్ళందరికీ పిత అవుతాడేమో అతను, ఆ జాతి వారికి. సంగీత వాయిద్యాలు వాంచే ఆ జాతి అంతటికి బహుశా జాతి పితగా యూబాలు కనపడతాడేమో. పశువులు గలవారై గుడారంలో నివసించే వాళ్ళందరికీ కూడా జాతి పితగా యాబాలు కనపడతాడేమో. కనానీయులకు ఒక జాతిపిత, యెబూసీయులకు ఒక జాతిపిత, ఇశ్రాయేలులకు ఒక జాతిపిత, ఇష్మాయేలులకు ఒక జాతిపిత కనబడతాడేమో. కానీ ఈ జాతుల వారందరికీ ఒక డాడీ అయితే ఉన్నాడు. అతడు ఆదాం అనే తండ్రి, మొదటి మానవుడు. ప్రపంచం దీన్ని ఒప్పుకుంటుందా అని అడిగితే ఒప్పుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఒకరి నుంచి వచ్చిందని మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. వెనక్కు వెళ్ళిపోతే ఒక వ్యక్తి అయితే జంక్షన్లో కనపడతాడు మనకు సింగిల్గా. నా తండ్రికి తండ్రి, ఆ తండ్రికి తండ్రి, ఆ తండ్రికి తండ్రి, నేను అలా వెనక్కి వెళ్ళిపోతాను. మీ తండ్రికి తండ్రి, అలా మీ వంశంలో మీరు వెనక్కి వచ్చేయండి. అలా కొన్ని వేల సంవత్సరాల కిందటికి వెళ్ళిపోయేసరికి ఒక జంక్షన్లో ఒకే వ్యక్తి కనపడతాడు సింగిల్గా. అతని పేరే ఆదాము. కానీ సమస్య అక్కడతో ప్రారంభం అవ్వలేదు. సమస్య అక్కడ లేదు, పాయింట్. దానికంటే పైకి వెళ్ళిపోతేనే సమస్య వచ్చింది. ఇప్పుడు ఏంటి ఆ సమస్య? ఆ ఒక్కడు సింగిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ సింగిల్ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడని అడిగితే కోత్ అంటోంది మానవ జాతి. అక్కడ సమస్య ఉంది ఇప్పుడు. ఈ ఒక్కడెక్కడి నుంచి వచ్చాడు? ఈ ఒక్కడు ఎక్కడ నుంచి వచ్చాడో బయటపడితే
ఈ ఒక్కడు ఎక్కడి నుంచి వచ్చాడో బయటపడితే ప్రపంచానికి చాలా విషయాలు తెలిసిపోతాయి. అది తెలియజేయడానికే ఈరోజు సదస్సు. జాతి గుర్తించని జాతిపిత. ఈ ఒక్కడి పేరు ఆదామైతే ఈ ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడో ఈ ప్రపంచానికి తెలియని అనేకమైన సత్యాలు తెలియజేసిన బైబిల్లోనికి తొంగి చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనము, చివరి వచనం అది నేను చదువుతున్నాను. కెయినాను ఎనోషుకు, తర్వాత ఎనోషు షేతుకు, తర్వాత షేతు ఆదాం అనే మొదటి మనిషికి. ఆదాం మొదటి మనిషేగా, ఆదాము మొదటి మనిషేగా. వెరీ గుడ్. మళ్ళీ చదువుదాం. కెయినాను ఎనోషుకు, చూడండి బైబిల్. ఎనోషు షేతుకు, తర్వాత షేతు ఆదాముకు. ఆదాము ఎవరికి కుమారుడు అని ఉందో అక్కడ చెప్పండి అందరు కలిసి. దేవునికి. ఎవరికి? ఎవరికి? ఈ మొదటి మానవుడు ఎవరికి పుట్టాడో చెప్పండి. కెయినాను ఎనోషుకు పుడితే, కెయినాను కన్నందుకు ఎనోషు కెయినానుకు తండ్రి అయితే, ఎనోషును కన్నది షేతు అయితే, ఎనోషును కన్నందుకు షేతు ఎనోషుకు తండ్రి అయితే, షేతును కన్నది ఆదామైతే, షేతును కన్నందుకు ఆదాము షేతుకు తండ్రి అయితే, ఆదాముకు దేవుడేలా తండ్రి అయ్యాడు? ఆదామును దేవుడు కన్నాడు గనుక. ఎవరు తండ్రి ఆదాముకు? కోత. దేవుడా, దేవుడా. ఆదాము గారి పిత దేవుడు. ఆదాము గారి తండ్రి దేవుడు. ఆదాము నుంచి వచ్చిన వారే ప్రతి జాతి. ఈ భూమి మీద బ్రతికి బట్ట కడుతున్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి జాతి వారు కూడా వచ్చింది ఆదామన్న మొదటి మనిషి నుండి అయితే, ఆదామన్న మొదటి మానవుడు వచ్చింది దేవుని నుంచి అయితే, మీరందరూ చెప్పాలి ఇప్పుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి జాతికి పిత ఎవరో చెప్పండి ఇప్పుడు ఫైనల్గా. దేవుడు. దేవుడు. దేవుడెవరు? తండ్రి. తండ్రి ఎవరు? దేవుడు. ఇంతకీ తండ్రి అనే దేవుడు, దేవుడు అనే తండ్రి, తండ్రి అయిన దేవుడు ఏ జాతి వారికి పిత చెప్పాలి ఇప్పుడు? తెలుగు జాతి వారికా, తమిళ జాతి వారికా, కన్నడ జాతి వారికా, తెల్ల జాతి వారికా, నల్ల జాతి వారికా? ఏ జాతికండి ఆయన పిత? ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి వారికి ఆయనే జాతి పిత. ఎంతమంది ఒప్పుకుంటారో చేయొద్దండి. ఎంతమంది ఒప్పుకుంటారో చేయొద్దండి. మీరు చేయి ఎత్తకపోతే ఒప్పించేందరూ చెబుతూనే ఉంటాను, బస్సు పోయినా పర్లేదు నాకు. ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. ఒక్కొక్క రంగానికి పితామహుడు ఉన్నాడు, ఒక్కొక్క జాతికి జాతి పిత ఉంటే జాతి పితలను గౌరవించే మానవ జాతి, పితామహులను సత్కరించే ఈ నరజాతి, తండ్రులను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే జరుపుకునే ఈ మానవ జాతి ఈ జాతి పితను గుర్తించిందా? అది ప్రశ్న. దేవుడనే జాతి పితను ఈ మానవ జాతి గుర్తించిందా? గుర్తించిందో లేదో తెలియాలంటే ఒక్కసారి నాస్తికులను చూడండి. ఒక్కసారి సమాజంలో నాస్తికులు ఉన్నారా లేదా చెప్పండి. నాస్తికులు అంటే ఎవరో చెప్పనా? దేవుణ్ణి నమ్మని వారు, దేవుడు లేడనేవారు, దేవునిని ఒప్పుకొనని వారు. ఈ జాబితాలో ఎక్కువగా బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళే నాస్తికులలో ఎక్కువగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు దేవుని నమ్మని వారు. అందులో ఎక్కువగా శాస్త్రవేత్తలు కంటికి కనపడుతూ ఉంటారు. శాస్త్రవేత్తలలో చాలామంది దేవుని నమ్మరు.
పుట్టింది మానవ జాతి, మాది నరజాతి అంటాడు, మాది మానవ జాతి అంటాడు. మరి నీ జాతికి పిత ఎవరని అడిగితే పితే లేడు. ఏమన్నా మీనింగ్ ఉందా చెప్పండి? లేడా? ఏమండి, బయటికి వెళ్ళి బజార్లో నిలబడి నాకు నాన్న లేడంటే పైకి కిందికి 4 సార్లు చూసి పిచ్చోడు అంటారు. అవునా కదా చెప్పండి? నాన్న పేరు తెలియదను, నాన్న పేరు తెలియదంటే తెలుసుకొని చెబుతారు మీ నాన్న పేరు ఏంటో. నేను పుట్టినప్పుడే మా నాన్న చనిపోయాడంటే నాకు తెలియదని అంతే. లేడంటావేంటి? నాన్న లేడంటావేంటి? నాన్న లేడంటే అది ఎంత భయంకరమైన అర్థమో చెప్పనా? నాకు నాన్న లేడు అంటే నువ్వు నాన్నను కాదు అఘోరపరిచేది, అమ్మను. అమ్మను. అసలు తండ్రి లేడనే మాట అసలు ప్రపంచంలో అన్ని బూతు పదాల కంటే భయంకరమైన బూతు మాట అది. తండ్రి లేడనే మాట. ఈ ప్రపంచ మానవ జాతికి జన్మనిచ్చింది పరలోకపు దేవుడు. కానీ ఆ దేవుడినే ఈరోజు గుర్తించట్లేదు ఈ నరజాతి. నరజాతి. అందుకే జన్మనిచ్చిన ఆ దేవుడు అడుగుతున్న ప్రశ్న ఒక్కసారి మీరు చూడండి. దేవుడు లేడనే వారందరితో దేవుడు అడుగుతున్న ప్రశ్న ఒక్కసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. త్వరగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనములో దేవుడు అడుగుతున్న మాట ఒక్కసారి మీరు చూడాలి. 6వ వచనములో అడుగుతున్న మాట, బుద్ధి లేని అవివేక జనమా. పొగుడుతున్నాడా తిడుతున్నాడా చెప్పండి? బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అని భక్తుడు అడుగుతున్నాడు. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? సృష్టించిన తండ్రి కాడా? డాడీ కాడా? డాడీ లేడంటావేంటి? బుద్ధి లేనివాడా అంటుంది బైబిల్. అవివేకి. శబాషని కాదు ఇది, శబాషని కాదు ఇది. ఆ దేవుడు అడుగుతున్న మరొక మాట చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములోని చివరి మాట కంటే మొదటి నుంచే చూద్దాం. 6వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా, నా నామము నిర్లక్ష్యపెట్టి యాజకులారా. ఏమంటున్నాడు కింద? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనని ఈ నరజాతితో దేవుడు అడుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆ జాతి పితను ఈ నరజాతి లేదా మానవ జాతి గుర్తించలేదని. జాతి గుర్తించని జాతి పితగా కంటికి కనపడుతున్నాడు. జాతి పితలను గౌరవించే ఈ ప్రపంచ మానవ జాతి ఎందుకు అసలు జాతి పితను పక్కన పెట్టింది? ప్రపంచం ఈ ప్రశ్నకు జవాబు వెదక్కపోతే పెను ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక మాట చెబుతాను ఇప్పుడు. దేవుడే లేడనే వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు, వదిలేయండి. పిచ్చి. నాన్న లేడనే మాట పిచ్చి మాట. కనుక దేవుడు లేడనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరేమనుకుంటారో చెప్పండి? ఏమనుకుంటారు? పిచ్చివారు. వాళ్ళని వదిలేయండి. పిచ్చి వాళ్ళని పట్టించుకోకూడదు ఎక్కువగా. కదిలిస్తే రాళ్ళు ఎత్తుకుంటారు. వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు పాయింట్ చెప్పమంటారా? నాన్న లేడని భయం లేకుండా తిరిగేవాడు ఒకడున్నాడు. నాన్నున్నాడని తెలిసినా భయం లేకుండా తిరిగేవాడు ఇంకొకడున్నాడు. ఇప్పుడు ఇద్దరు గురించి చెప్పారు మీకు, పిల్లల గురించి. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పోళ్ళు మీరు చెప్పాలి, ఎవరు బెటరో మీరు చెప్పండి. నాన్న లేడు గనక భయం లేకుండా తిరుగుతున్నాడు ఒకడు, నాన్నున్నాడని తెలిసినా బరిదెగించి తిరుగుతున్నాడు ఇంకొకడు. వీళ్ళిద్దరిలో బెటర్ ఎవరో చెప్పండి. నాన్న లేడు గనుక తిరిగేవాడే బెటర్ మాట్లాడుకుంటే. ఎందుకు? నాన్న లేడు కనుకే చెడిపోయాడు.
ఉన్నా పరితెగించాడంటే ఆడికంటే చాలా భయంకరంగా ముదురైపోయాడని. వీళ్ళిద్దరిని రేసులో పెడితే ముందు వరుసలో వాడే ఉంటాడు, వీడు కొంచెం బెటర్ పర్సన్గా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు లేడని చెడిపోయిన వాళ్ళకంటే ఉన్నాడని తెలిసినా చెడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉన్నాడని నమ్ముతున్న భయం లేకుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అవునా కదా చెప్పండి? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా దేవుడంటే భయం లేకుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఆయన చెప్పినట్టుగా బ్రతకకుండా, ఆయన మాటల పట్ల గౌరవం లేకుండా. మరోళ్ళు అనుకోకండి, ఇక్కడికి మనందరం వచ్చామంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కనుక వచ్చామా, నమ్మకుండానే వచ్చామా చెప్పండి? నమ్ముతున్నాం కనుకనే వచ్చాము. ఈ సందర్భంలో మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే, నిజంగా ఆయన పట్ల మనకు భయభక్తులుంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతాం. కానీ మన మనస్సాక్షిని అడిగితే ఆయన ఉన్నాడని నమ్ముతున్నా ఆయనకి ఇష్టం లేకుండా చాలా విషయాల్లో మనం తప్పిపోతున్నాం. తెలుసా? తప్పిపోతున్నామా లేదా చెప్పండి? పడిపోతున్నాం, తప్పిపోతున్నాం, దారి తప్పుతున్నాం. దాని అర్థం ఏంటి? ఉన్నాడని నమ్ముతున్నా ఆయనకి ఇవ్వవలసిన ఘనత మన జీవితాల్లో మనము చెప్పాలి, ఇవ్వడం లేదు. ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు బెటరో చెప్పండి? దేవుని నమ్ముతూ ఆయన పట్ల భయం లేకుండా బ్రతికే మనం గొప్పవారమా, ఆయన లేడని బయట తిరిగేవాడు గొప్పవాడా? జవాబు మీకే వదిలేస్తున్నాను. ఉన్నాడని ఒప్పుకున్నామంటే ఒప్పుకున్న తర్వాత ఆయన ఆనంద పెట్టాలి. ఎందుకు ఆనంద పెట్టాలి? పితామహులను, జాతి పితలను గౌరవించే ప్రపంచంలో ఉన్నాం. మరి ఇంతమందిని గౌరవించి దండేస్తున్నప్పుడు అసలైన జాతి పితను మనం గౌరవించకపోతే ఎలా? ఒక సెన్సేషనల్ పాయింట్ చెప్తాను ఇప్పుడు. నిజమైన తండ్రి ఆయనైతే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఒక 2 విషయాలు చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వచ్చాడు, తెలుసు మనందరికీ. ఎన్నో విషయాలు చెప్పాడు. అందులో 2 విషయాలు చెప్పాడు. ఆ 2 చెప్తాను ముగిస్తున్నాగా. ఒకటి, శిష్యులు వచ్చి ప్రార్థన ఎలా చేయాలి ప్రభువా నేర్పించు అని అడిగేసరికి ఆయన ప్రార్థన నేర్పించాడు. మొదటి మాట ఏంటో చెప్పండి ఆ ప్రార్థనలో? పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడంటే మీ తండ్రి పరలోకంలో ఉన్నాడని చెప్పాడు. అందరికి తెలిసే కదా ఈ మాట, అందరికి తెలుసు. మీ తండ్రి పరలోకంలో ఉన్నాడన్నాడు. పరలోకంలో ఉన్నాడు మీ తండ్రి అని ఏ యేసుప్రభు అయితే చెప్పాడో అదే యేసుప్రభు ఏమన్నాడో మరొక చోట యోహాను సువార్త 8:44లో చూద్దాం. త్వరగా ప్లీజ్, త్వరగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఉన్న మాట నేను చదువుతున్నానండి. చాలా జాగ్రత్తగా చూద్దాం. ఏముందో చదవమంటారు అక్కడ? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? ఏ యేసుప్రభు అయితే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడో అదే యేసుప్రభు మానవ జాతితో అంటున్న మాట ఏంటో చెప్పనా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అంటే అసలు నరజాతికి తండ్రి పరలోకంలో ఉన్న దేవుడా, ఇవి అపవాదా? ఎవరు తండ్రి? నిజమైన తండ్రి ఆయనైతే ఆ నిజమైన తండ్రిని పక్కన పెట్టి ఈ నరజాతి ఏం చేసిందో చెప్పనా? డాడీని మార్చుకుంది. ఎవరిని నాన్నగా చేసుకుంది? ఎవరిని తండ్రిగా చేసుకుంది? ఎవరిని పితగా మార్చుకుంది? ఈ నరజాతి. చెప్పాలి. అపవాది, దుష్టుడు, విరోధి, సాతాను. ఈ ప్రపంచమంతా వీడి క్రియలే ఎక్కువనే. ఆలోచించండి. యుద్ధాలు, ద్వేషాలు, పగలు, కుతంత్రాలు, అసూయలు, మత్తతలు, అసలు శరీర కార్యాలన్నీ కూడా ప్రపంచంలో కనపడుతున్నాయే. ఎవరివి ఇవన్నీ కూడా చెప్పండి? ఈ అపవాదివి. నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరుని చేద్దామని తండ్రి అంటే ఎవడి పోలికలు వచ్చాయి ఇక్కడ నరజాతిలో? వీడి పోలికలు వచ్చేసాయి. అన్నీ వీడి గుణాలు ఈరోజు. అంటే తండ్రినే మార్చుకున్న జాతి ఒక్క నరజాతి.
పక్షులు దేవుణ్ణి నమ్ముతాయి, జంతువులు దేవుణ్ణి నమ్ముతాయి, చేపలు దేవుణ్ణి నమ్ముతాయి. దేవుణ్ణి నమ్మకుండా, నమ్మినా ఆయనకి ఇష్ట ప్రకారంగా బ్రతకకుండా తండ్రినే మార్చుకున్న ఒక భయంకరమైన జాతి ప్రపంచంలో ఈరోజు కంటికి కనపడుతున్న జాతి మన మానవ జాతి. మీరు మీ తండ్రి ఏమన్నాడు యేసుప్రభు? అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అది మీ ప్రొఫైల్ అని చెప్పేశాడు. మానవ కోటికి ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటి చెప్పండి? మీరు మీ తండ్రి అయిన అపవాది దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అది మీ ప్రొఫైల్. జాతి పితనే మార్చుకున్న జాతి మనది. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఫాదర్స్ డే అని ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. పితామహులని, ఆయా రంగాలలో ఉన్న పితామహులను గౌరవిస్తున్నాం. మా జాతికి కృషి చేసిన వాడు ఈయనని ఒక జాతిపితను మనం ఈరోజు గౌరవిస్తున్నప్పుడు, అసలు జాతిపితను గుర్తించకపోతే చరిత్ర కాదు, అసలు ఆ జాతిపిత మనల్ని క్షమించడు. ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ మీ తండ్రులను ఎంతో గౌరవిస్తారని నాకు తెలుసు. అలా గౌరవించారు కనుక ఈరోజు చార్లెస్ గారిని గౌరవించి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేశారు. ఆ తండ్రిని, చార్లెస్ గారు అనేటువంటి ఆ తండ్రిని ఇంతగా గౌరవించే కుటుంబ సభ్యులు మిగిలిన వాళ్ళు ఒక సందర్భాన్ని ఎన్నుకొని ఈరోజు ఒక కూటమిని ఏర్పాటు చేసి కార్యక్రమాల్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు తండ్రులను గౌరవించే పరిస్థితి కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచమంతా ఉంది అని మనం గమనించాం. కానీ తండ్రులను గౌరవించే ప్రపంచం అసలు తండ్రిని పక్కన పెట్టడం మాత్రం అత్యంత భయంకరమైన దౌర్భాగ్యం. ఈ నరజాతికి ఆ జాతి పితను దగ్గర చేయాలంటే ఇలాంటి సదస్సులు ఎన్నో రావాలి, ఇలాంటి కూటములు ఎన్నో చోటు చేసుకోవాలి, ఇలాంటి మాటలు ఎన్నో అందించాలి. ఒక్కరా? అందరూనా? అందరూ కదలాలి. ఈరోజు ఈ మాటలు ఈ రాత్రి ఎంతమంది అయితే విన్నారో మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత, మీ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఈ మాటలను సమాధి చేయకుండా మీకు వీలైనంత మందితో మీరు ఈ మాటలు ఎందుకు పంచుకోకూడదు చెప్పండి? ఒకరు కాకపోతే ఒక్కరైనా ఈ మాటలు గౌరవిస్తారు, వాళ్ళ తండ్రిని స్వీకరిస్తారు, జాతిపిత అయిన అసలు తండ్రికి వాళ్ళు దగ్గరవుతారు. జాతి గుర్తించని ఆ జాతిపితను తిరిగి ఈ ప్రపంచంలో మనము సమాజానికి పరిచయం చేద్దాం, దగ్గర చేద్దాం, ప్రయత్నం చేద్దాం. కన్ను మూసేలోపు, ఈ గుండె చప్పుడు ఆగేలోపు, ఆఖరి శ్వాస మనం పీల్చుకునే లోపు మనకు చేతనైనంతగా మన పనిని, మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆ నిజమైన అసలైన జాతిపిత దగ్గరకు మనమందరము చేరిపోవాలి. ఆ జాతిపిత దగ్గరకు చేర్చడానికే త్వరలో ఈ లోకానికి రాబోతున్నవాడు మనందరి ప్రభు, ప్రియరక్షకుడు యేసు ప్రభువారు. ఆయన రాకడలో ఇక్కడ కూర్చున్న మనందరము కూడా తల ఎత్తుకొని నిలబడి జాతిపిత దగ్గరకు వెళ్ళిపోవాలని హృదయపూర్వకంగా కోరుచు, ప్రభు చిత్తమైతే మరొక్కసారి మనం కలుసుకొని అనేకమైన లోతైన సంగతులు మాట్లాడుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరి వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.